నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. చాలు. ఈరోజు మనం నేర్చుకున్న అంశం, నీవు దీవించబడాలి అంటే ఏం చేయాలి? దీవెన నొందుటకు కారణం ఏంటి? ఆశీర్వాదము దీవెన అనేది దగ్గర సంబంధాలే కానీ చిన్న వ్యత్యాసం అనేది ఉంటుంది. దీవెన అనేటువంటిది తరతరాలకి దాచుకున్నటువంటి ఒక గొప్ప ఖజానా లాంటిది దీవెన అనేది. ఒక్కసారి దీవెన నీ మీదకి వచ్చింది అనుకోండి, ఆ దీవెన నీకు నీ బిడ్డలకు తరతరాలు ఖచ్చితంగా వస్తుంది, ఎక్కువ శాతం వస్తుంది. అందుకనే నీవు దీవెన పొందాలి అంటే, హల్లెలూయా, సర్వసాధారణంగా బైబిల్లో కానీ విడిగా కూడా సేవకులైన ఆత్మీయ బిడ్డలు ఎవరైనా ఎవరు నన్ను దీవించాలి అనుకున్నప్పుడు ఎవరి పేరు ఉచ్చరిస్తారో చెప్పండి. మీరు ఎప్పుడు దీవించలేదా? దీవెన మీకు అలవాటే లేదా? దీవించలేదు ఎవరిని? మీరు ఎవరిని దీవించినా, నేనైతే ఎవరిని దీవించినా కొంతమంది పేర్లు ఉచ్చరిస్తా. ఎవరు వాళ్ళు చెప్పండి, చెప్పండి త్వరగా. ఫస్ట్ అబ్రహాము దీవెన, ఇస్సాకు దీవెన, యాకోబు దీవెన అంటారు. హల్లెలూయా. బైబిల్లో అనేక చోట్ల మాటలు ఉంటాయి. యాకోబు వలె నేను నిన్ను దీవించదను, అబ్రహాము వలె. దీవెన అంటే అలా ఉంటుంది. అబ్రహాము ఒక్కసారి దీవించబడ్డాడు, తరతరాలు దీవించబడుతూనే ఉన్నాయి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కూడా అదే, నిన్ను బట్టి సమస్త వంశములు ఆశీర్వదించబడును లేక దీవించబడును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన మనం పొందాలంటే మనం ఏమి చేయాలి? నేను ఒక 5-6 విషయాలు నేర్పించాలని ఆశపడతా ఉన్నాను. నా యొక్క హృదయ వాంఛ అదే. మీరు కూడా అలవాటు చేసుకోండి. ఉదాహరణ, మన చర్చికి రాకపోయినా, వాళ్ళు అన్యులైనా, మన ఊరు కాకపోయినా, నేను అలాగ బండి మీదో కారులో బస్సులో అటు పోతా ఉన్నాను అనుకోండి, పేదవాళ్ళుగా, ఇల్లు లేని వాళ్ళుగా, పూరిల్లు అలా ఉందనుకోండి, ప్రార్థన చేస్తా. నేను ఒకటి గమనించా, సంతమాలూరు అయినాక పాతమాగులు ఎంటర్ అయ్యేటప్పుడు ఈ పక్క ఒక రైస్ మిల్ ఉంటుంది, మీరు గమనించండి. ఆ రైస్ మిల్ పక్కన పూరిళ్ళు ఉంటాయి, ఎప్పటి నుంచో పూరిళ్ళు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్, ఏంటి ప్రభు వీళ్ళు ఇలాగ ఉన్నారు, వాళ్ళు మనకు సంబంధం లేదు అసలు వాళ్ళ గురించి నేను కొన్ని వేల సార్లు అనుకొని ఉంటా. అసలు వాళ్ళ ఫేస్ నాకు తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే దీవించడము, ఆశీర్వదించడం అనేది దేవుని యొక్క లక్షణం. హల్లెలూయా. అలాగ మనం ఇతరులు దీవించబడాలని, ఇతరులు ఆశీర్వదించబడాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో మనకి అట్టి ఆశీర్వాదం ముందు మనం పొందుకుంటాం. హల్లెలూయా. మొన్న వెళ్ళేటప్పుడు చూశాను, ఆ 2 పూరిల్లో ఒకటి పెద్ద పూరిల్లో ఏముంటుంది, అవి 2 పడగొట్టారు. ఇప్పుడు 2 ఇళ్ళు కడుతున్నారు అక్కడ. హల్లెలూయా. సంతోషం వేసింది. ఇంతవరకు నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోలేదు, వాళ్ళు ఎవరో తెలియదు. అట్లాగా ఎక్కడైనా అంతే చేస్తా. అది ఒక ఆత్మీయ లక్షణం, ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే. చూడండి, అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటది, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకు వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక వానికి దూరమా. అంతే. దానికి రివర్స్లో చెప్పుకోండి, శపించడం అతనికి ఇష్టము లేదు గనుక శాపం అతని మీదకు రాలేదు. దీవెన అంటే అతనికి ఇష్టము కాబట్టి దీవెన అతనికి దగ్గరగా వచ్చింది, అతని మీదకి వచ్చింది. ఇది రివర్స్లో. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా ప్రజలను దీవించడము, వారి క్షేమం కోరుకోవడం అలవాటు చేసుకోండి.
మీకు కూడా అట్టి కృప దొరుకుతుంది. హల్లెలూయా. సరే, ఇక మొదటి పాయింట్ నెహెమియా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనములో యెరూషలేములో నివసించుటకు ఎవరైతే సంతోషంగా ఒప్పుకున్నారో వారిని జనులు దీవించి వారి మీదకి దీవెన వచ్చింది. యెరూషలేం అంటే ఇశ్రాయేలు ప్రజలకు తల్లి లాంటి సంఘం. మీరు గమనించండి, బైబిల్ మీరు చదివే ఉంటారు. యూదులు లేక ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే యెరూషలేం వైపు ఒక కిటికీ పెట్టుకుంటారు. వాళ్ళు ప్రతి దినము యెరూషలేం వైపు తిరిగి వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏమని చేస్తారంటే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. నమ్మినలు స్తోత్రం చెప్పండి. అందుకనే కీర్తనకారుడు కూడా ఒక మాట మాట్లాడతాడు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మైండ్లో పెట్టుకోండి మీరు. యెరూషలేము కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, యెరూషలేముని ప్రేమించేటువంటి వాళ్ళు దీవించబడతారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా. అందుకని నెహెమియా గ్రంథంలో అన్నాడు ఒక మాట, యెరూషలేములో నివసించే వారిని ప్రజలు దీవించారు. అంటే ప్రపంచమంతటికి తల్లి సంఘం యెరూషలేం. మనందరికి తల్లి సంఘం ఏది? ఇదే. 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయిరి. చాలు. అతను నష్టపోవడానికి కారణము, అతడు కొట్టబడడానికి కారణము, దొంగ అనే సాతాను చేతులు చిక్కడానికి కారణం ఏంటంటే యెరూషలేమైనటువంటి తల్లి సంఘాన్ని విడిచిపెట్టి యెరికోకి వెళ్ళటం వల్లే. హల్లెలూయా. ఎప్పటికీ అది చేయకూడదు. నీకు దీవెన ఆగిపోతుంది. దేవుని అనుగ్రహం లేకుండా మనం అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దీవించబడాలి అని నువ్వు కోరుకుంటే యెరూషలేములో నివసించడానికి నువ్వు ఇష్టపడాలి. యెరూషలేములో మీరు గమనించినట్లయితే నెహెమియా గారి కాలంలోనే మళ్ళీ చాలామంది వచ్చి ఉండటానికి ఇష్టపడ్డారు. అంతకుముందు ఈ యొక్క యెరూషలేములో యుద్ధాలు జరిగినాయి. యెరూషలేములో నుంచి అహష్వేరోషు దగ్గర కొంతమంది వెళ్ళారు. యెరూషలేములో నుంచి చాలామంది చల్లా చెదరైపోయారు. ఎస్తేరు గారి కాలంలో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఎస్తేరు ద్వారా తన ప్రజలకు రక్షణ కల్పించి మరలా వాళ్ళందరినీ కూడా యెరూషలేముకి రప్పించాడు యేసయ్య. హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పాయింట్ ఏంటంటే యెరూషలేములో నీవు నివసించాలి. అందుకని అన్నాడు, యెరూషలేములో నివసించుటకు ఎవరైతే సంతోషంగా ఒప్పుకున్నారో, నేను ఇక్కడే ఉంటానయ్యా యేసయ్యా, ఎంత కష్టమైన బాధ అయినా శ్రమ అయినా సరే యెరూషలేములోనే నివాసం కట్టుకుంటాను, ఇల్లు నిర్మించుకుంటాను, ఇది మా పితరుల స్వాధ్యతం. అబ్రహాముకు వాగ్దానం చేశా, అలాగని యాకోబుకు వాగ్దానం చేసి, ఇస్సాకుకు వాగ్దానం చేసి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించినటువంటి 400 సంవత్సరాలు శ్రమల తర్వాత 40 సంవత్సరాల ప్రయాణములో వారికి ఎన్నో పాఠాలు నేర్పించి ఇచ్చిన స్వాస్థ్యం కానాను దేశం. హల్లెలూయా. ఆ కానానే యెరూషలేమైంది, ఆ కానానే ఇజ్రాయేల్ అయింది. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వబాకండి,
చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఇజ్రాయేలు అనేటువంటి దేశం, అందులో ముఖ్య పట్టణము యెరూషలేము. ఈ ఇజ్రాయేలుగా మార్చబడక ముందు అక్కడందరూ కనానీయులు అనేటువంటి అన్యజనులు కాపురం ఉండేవాళ్ళు. ఆ కనానీయులు 7 జాతులు వాళ్ళు. హివ్వీయులు, యెబూసీయులు, అలాగే 7 జాతుల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు బయటకు త్రోసేసి అబ్రహాము సంతానానికి ఇచ్చాడు. కారణం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం అంటది. హల్లెలూయా. మీరు అదేదో కథ కాదు, మాట కాదు, నిజమేనే, అది చరిత్ర. అక్కడ ఉన్నటువంటి గేదెలంట ఆ సేపు వచ్చి ఈ రైతులు అంటే ఆ పెంచుకునేటువంటి ఆ యజమానులు వెళ్ళి వాటిని పాలు పితికి తీసుకునేంత దాకా ఉండలేమంటాయి. పొలాల్లోనే సేపు వచ్చి కారిపోయాయంట. ఆ పాలు నీళ్లు గట్టును పారినట్టుగా పొలాల గట్ల మీదుగా పాలు పారాయంట. అది చరిత్ర. అంతగా పాల ఉత్పత్తి వచ్చిందంట ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క గేదెలకి. తేనె కూడా అలాగనే పారేదంట. సొలొమోను కుమారుడు తేనె కింద పారుతా ఉంటే కర్ర పెట్టి అట్ట నాకాడు. చరిత్ర చూశారుగా, అదనమాట. అందుకనే ఆ మంచి దేశాన్ని దేవుడు కోరుకున్నటువంటి అబ్రహాము సంతానానికి ఇవ్వాలని ఆశపడ్డాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో నివసించుటకు ఎవరైతే ఇష్టపడ్డారో వారి మీదకి దేవుని యొక్క దీవెన, ప్రజల ఆశీర్వాదాలు వచ్చినవి. అలాగే 2వ పాయింట్ నిర్గమకాండము 23వ అధ్యాయం వైపు తిరుగుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతాం. నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. చాలు. అక్కడ ఒక మాట పర్టికులర్గా అన్నాడు. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? యెహోవాను కాకుండా యెహోవానే అంటే అర్థమైంది, యెహోవాను తప్ప ఇంకెవ్వరు వద్దు అని. అర్థమవుతుందా? యెహోవానే నీవు గనక సేవించడం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయనను ఆరాధన చేయడము, ఆయన పాటలు పాడడము, ఆయన సేవ చేయడం. సేవ అంటే పాస్టర్గానే కాదు, మీరు కూడా సేవ చేస్తున్నారు. ఇప్పుడు కూర్చొని ఆయన మాటలు వింటున్నారు, అది సేవే. చప్పట కొడుతున్నారు, అది సేవే. వాక్యం చదువుతున్నారు, సేవే. ఈ సేవలో భాగంగా మాతో పాటు వివిధ ప్రాంతాలకు వస్తున్నారు, సేవే. అంటే ఆయననే కొలవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎవరైతే ఆ రీతిగా యెహోవానే సేవిస్తారో అటువంటి వారి మీద కంట దీవెన వస్తుందంట. ఏం దీవిస్తాడంట? ఆయన నీ ఆహారాన్ని దీవిస్తాడంట, నీ పానాన్ని దీవిస్తాడంట. హల్లెలూయా. నీకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు. శ్రేష్టమైన వాటర్ అంటే కేవలం నీళ్ళ సంగతే కాదు, మంచి మంచి ఆహార పదార్థాలు తినటానికి తాగటానికి ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు. వాటిని దేవుడు దీవిస్తాడు. నీ లైఫ్లో తినటానికి తాగడానికి లేవు అనేటువంటిది ఉండనే ఉండదు. హల్లెలూయా. ఇంకెలాంటి దీవెన వస్తుందో తెలుసా? మనం గమనించినట్లయితే నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. కడుపు దిగబడినటువంటి వాళ్ళు కానీ, గొడ్డుపోతూ ఆ జంతువులు కానీ మనుషులు కానీ నీ దేశములో ఉండదు. అట్లా చేస్తాడంట. అర్థమైందా? దీవెన అంట అది. హల్లెలూయా. నీ ఇంటి మీదకి దీవెన వస్తుంది, నీ యొక్క హృదయంలోకి దీవెన వస్తుంది నువ్వు యెహోవానే సేవిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెరూషలేములో ఎవరైతే నివసించాలని ఆశపడ్డారో వాళ్ళ మీదకి దీవెన వచ్చింది. రెండోది, యెహోవాను మాత్రమే సేవించినటువంటి వారి మీద కూడా దేవుని యొక్క దీవెన
వచ్చింది. స్తోత్రం చెప్పండి, అర్థమైనా? ఎప్పుడు కూడా మళ్ళీ పుట్ట దగ్గరకో, గుట్ట దగ్గరకో, చెట్టు దగ్గరకో, లేకపోతే దాని పేరేంటి, ఏదంటారు, జాతకాలు చూపించుకోవడం, తర్వాత సోది చెప్పించుకోవడం, ఇవన్నీ కూడా యెహోవాను సేవించకుండా నిన్ను దూరం చేసేటువంటి అంశాలు. ఇవి గనక నువ్వు చేసినట్లయితే దేవుని కోపం నీ మీదకి దిగి వచ్చే అవకాశం ఉంది. దేవుని ఆశీర్వాదం నిన్ను వదిలిపెట్టిపోతుంది. హల్లెలూయా. దేవుని దీవెన నీ మీద నుంచి తొలగిపోతుంది. దీవెన, శాపం రెండే ఉంటాయి. దీవెన తొలగిపోతే వచ్చేది శాపమే. శాపం వచ్చినటువంటి సౌలు తాత్కాలికంగా బాగానే ఉన్నాడు. తర్వాత వంశం నిలబడిందా చెప్పండి, రాజ్యం నిలబడిందా చెప్పండి, అలా ఉంటుంది. ప్రస్తుతం బాగానే ఉంటుంది. దేవుని దీవెన మనం పోగొట్టుకున్న తర్వాత, బైబిల్లో ఒక అతను దీవెన పోయిన తర్వాత చాలా ఏడ్చాడు. వచ్చిందా దీవెన? దీవెన వచ్చిందా? మళ్ళా కృప ఏమన్నా దొరికిందా అతనికి? శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ఎవరు అతను? ఏశావు. భ్రష్టుడిగా ముద్రించబడ్డాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని, కృపను పోగొట్టుకొని, ఆ తర్వాత చాలా కాలం సేవలో ఉన్నాడు. చాలా కాలం అంటే 40 సంవత్సరాలు రాజుగానే కొనసాగాడు. కానీ చివరికి ఆ శాపం యొక్క ఫలితం అనుభవించాడు. ఎలాగంటే బిడ్డలను కోల్పోయాడు, భార్యలను కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, తన ప్రాణం కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు. ఏది తనకు మిగల్లా. చూసారా, శాపం అలా ఉంటుంది. ఏదో తాత్కాలికమైన ఆశీర్వాదము, తాత్కాలికమైన ఆదాయాన్ని బట్టి దీవెన నీ మీద నిలబడిందని నువ్వు అనుకోవద్దు. నువ్వు యెహోవానే సేవించడము అలవాటు చేసుకునండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా యేసుని నువ్వు విడిచిపెట్టవద్దు, దేవుని నువ్వు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఇంకో చాటు ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని ఇంకొక మాట ఉంటుంది. అనుసరించడం మీరు అస్సలు మానొద్దు. నమ్మిన స్తోత్రం చెప్పండి, అర్థమైన వాళ్ళు. 3వ పాయింట్లోకి వద్దాం. మొదటి పాయింట్, యెరూషలేములో నీవు నివసిస్తే దేవుని దీవెన వస్తుంది. రెండోది, యెహోవాను మాత్రమే సేవిస్తే దేవుని దీవెన నీ మీద నిలిచి ఉంటుంది. మూడోది, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనస్సులో పెట్టుకొని బాగా. ఆహారము పెట్టడం అనేది చాలా చాలా ఆశీర్వాదం. మనకి చాలా దీవెన. మనం కోటాల్లో ఆహారం పెడతాం, దరిద్రులకు పెట్టకపోయినా సరే దేవుని బిడ్డలకు పెడుతున్నాం. మనం జనవరి 1వ తారీఖు భోజనం పెడుతున్నాం. మీరు గుప్పిల బియ్యం తీయటం ద్వారా భోజనం పెడుతున్నారు. నేను కూడా రైస్ అనేది వివిధ కొంతమందికి పంపించడం వల్ల భోజనం పెడతా ఉన్నాను. అది మనకి, మన బిడ్డల మీదకి చాలా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు అసలు మనకు సంబంధం కూడా ఉండరు. ఏ రోజు మన చర్చికి కూడా రారు వాళ్ళు. అయినా సరే వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేనప్పుడు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ క్యాస్ట్ గురించి నేను చెప్పట్లేదు, మన ఊరు మొత్తంలో కానీ బయట ఊరిలో కానీ నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. కాకపోతే చేసినటువంటి మనం చెప్పుకోకూడదు. మనం అంత చేసినా కానీ మన దగ్గర లోపాలు ఎదుగుతూ ఉంటారు మనుషులు. అది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వెళ్తాను, వాళ్ళ పేదరికాన్ని బట్టి ఆహార వస్తువులు, కూరగాయలు, తర్వాత రైసు, కొంచెం ఆర్థిక సహాయము ఇవ్వడం మాత్రమే కాకుండా బట్టలు కూడా కొనిచ్చి, పిల్లల చదువుల గురించి విచారించి, ఇది వాళ్ళకి యాక్సిడెంట్ అయితే, మంచాన పడితే, పని చెడితే, అట్లా ఎవరైనా కానీ. ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలామంది
చేతులు ఎత్తాల్సిన పని లేదు, కానీ దాదాపు అందరూ లబ్ధి పొందిన వాళ్ళే ఇంచుమించుగా. హల్లెలూయా. ఏదో ఒక రీతిగా లబ్ధి పొందిన వాళ్ళే. అది నాకు దేవుని దీవెన తీసుకొని వస్తుంది. మన చేతుల్లో నుంచి బయటకు వెళ్తే దేవుని దీవెన ఆ చేతులు మళ్ళీ తీసుకొని వస్తాయండి. హల్లెలూయా. సనువుతా ఇవ్వకూడదు, గొణుగుతా ఇవ్వకూడదు, అలాగా తిడుతూ మనం ఇవ్వకూడదు. నువ్వు ఇవ్వదలుచుకున్నావా, హార్ట్ఫుల్గా ఎవరికైనా ఇచ్చేసాయి. అడుక్కోవడానికి కొంతమంది ఇంటికి వస్తుంటారు. ఇంటికి వచ్చినప్పుడు దొన్నపోతులాగా ఉన్న పని చేసుకోవచ్చుగా, నీకు వద్దు అదంతా. ఇవ్వదలుచుకుంటే 10 రూపాయలు ఇవ్వు, పెట్టదలుచుకుంటే ఒక ముద్ద అన్నం పెట్టు, అది నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదం. లేదా నువ్వు చెప్పాలనుకున్నావా, కూర్చోబెట్టి మంచిగా చెప్పు, తమ్ముడా ఇట్లా అడుక్కుంటే ఏమి నీకు కలిసి వస్తుంది, ఆరోగ్యంగా ఉన్నావు కదా, కష్టపడొచ్చుగా, లేకపోతే నేను ఎక్కడైనా జాయిన్ చేస్తాను రా, ఏం పని వచ్చు నీకు, అలాగ సహాయం చేస్తే పర్లా. దూషించబాకండి, ద్వేషించబాకండి, బూతులు తిట్టబాకండి. తిట్టు కూడా నువ్వు ఇచ్చిన ఉపయోగం అయితే ఉండదు. సహాయం చేయండి, మంచిది అది. హల్లెలూయా. అందుకనే దయాదృష్టి గలవాడు తన ఆహారములో దీవెన పొందుకుంటాడు. సింపుల్గా, దయాదృష్టి గలవాడు దీవెన పొందుకుంటాడు. దయగలిగినటువంటి వ్యక్తులు తన స్వార్థాన్ని ఎప్పుడు ఆలోచన చేయరు. దయగలిగినటువంటి వ్యక్తులు మీరు ముఖం నల్లగా పెట్టుకున్నా, బాధగా ఉన్నా, అన్నం లేకపోయినా వాళ్ళు తట్టుకోలేరు. వెంటనే మీ దగ్గరకు వచ్చి, ఏందక్క అలా ఉన్నావు, తిన్నావా లేదా, ఏందంటే అలాగున్నావు, తిన్నావా లేదా, ఏంటి తమ్ముడు అలాగున్నావు, తిన్నావా లేదా, తాగావా లేవా. మనం తినింది తిండి, మనం కట్టుకున్నదే బట్టలు కాదండి. హల్లెలూయా. దయాదృష్టి, దయగలిగిన హృదయము మనకి చాలా చాలా అవసరం. హల్లెలూయా. ఒక మాట నేను చెప్తాను. ఏబు గ్రంథంలో ఉంటుంది, ఆ మాట కనపడలేదు. ఏబు గారు అంటారు, నేను అనాథలను ఆదరించాను, దిక్కులేని వారికి నేను ఆహారం పెట్టాను, అలాగే పేదవారిని ఆదుకున్నాను, విధవరాలను గౌరవించానని చాలా విషయాలు చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, నా అడుగు నేతిలో పడాను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ అడుగు నేతిలో పడాలంటే నీ మీదకి దీవెన రావాలి. నెయ్యి అంటే శాపమా? నెయ్యి దేని గుర్తు? ఆశీర్వాదానికి, దీవెనకు, సమృద్ధి గుర్తు నెయ్యి. కాబట్టి మన అడుగు నేతిలో పడినంటే నీ యొక్క భవిష్యత్ అనేది చెప్పాలి దీవెనకరంగా మారిపోయిందని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క భవిష్యత్తు బంగారమయంగా మార్చబడిందని అర్థం. ఎప్పుడంటే నేతిలో పడ్డప్పుడు. ఆ నేతిలో పడాలంటే ఏబు గారి వలె దయాదృష్టి ఉండాలి, క్షమాగుణం ఉండాలి, ఇతరులను అర్థం చేసుకునే ఆ లక్షణం ఉండాలి. అప్పుడే దేవుని దీవెన మన మీదకి వస్తుంది. హల్లెలూయా. 29వ అధ్యాయం చదవమ్మా. 29వ అధ్యాయం 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఎంత ఆశీర్వాదం చూడండి. ఇశ్రాయేల్ ప్రజలకు బండలో నుంచి నీళ్ళు వస్తే ఏబు గారికి ఏమో బండలో నుంచి నూనె వచ్చిందంట. అంటే నూనె వచ్చిందని కదా అక్కడ అర్థం. అలాగా ఉప్పొంగిందంట ఆయన ఆశీర్వాదం. కారణం ఏంటో తెలుసా? ఆ మాటలు కూడా ఉంటాయి. ఆయన విధవరాలను ఆదుకోవడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, అవన్నీ చేశాడంట. క్రింద అధ్యాయాల్లో ఉంటుంది. అది తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయమును 11 కూడా చదువురా. 11
ఈ సంగతి చెవినబడిన ప్రతివాడు ఈ సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచెను. నన్ను అదృష్టవంతునిగా ఎంచాను. నేను కంటబడిన ప్రతివాడు నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చను. విధవరాండ్ర హృదయమును నేను సంతోషపెట్టితిని. నీతిని వస్త్రముగా ధరించుకొని. చాలు, ఇంక చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఆయన యొక్క అడుగు ఎక్కడ పడిందంట? నీతిలో పడాను. అమ్మా, ఎక్కడ పడాను? నేతిలో పడాను. హల్లెలూయా. ఎవరో నూతిలో పడానని చెప్పినట్టుంది. నూతిలో పడలేదు ఆయన, లేకపోతే నీటిలో కాదు, నేతిలో పడాను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి యెరూషలేములో నివసించిన వారికి దీవెన వస్తుంది. యెహోవాను మాత్రమే సేవించిన వారికి దీవెన వస్తుంది. దయాదృష్టి కలిగిన వారికి దీవెన వస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ సామెతల గ్రంథము 24వ అధ్యాయము. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువారని ప్రజలు శపించుదురు. జనులు అట్టివాని యందు అసహ్యపడుదురు. న్యాయముగా తీర్పు తెచ్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన వారి మీదకి వచ్చును. అర్థమైన స్తోత్రం చెప్పండి. అంటే న్యాయముగా తీర్పు తీరిస్తే నీ మీదకి దీవెన వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాటల ద్వారా తీర్పు అయినా సరే, మీకు ఒక సంగతి తెలుసా? ఆ కోర్టు కంటే కూడా ముందు మనుషులే తీర్పు తీరుస్తుంటారు. ప్రజా తీర్పు. ఏంటి ఆ తీర్పు అంటే? దెబ్బకు మంచోడు అంటారు, మంచోడిని చెడ్డోని చేస్తారు, చెడ్డోని మంచోని చేస్తారు. కాస్త టీ ఇస్తే అప్పుడు దాకున్నటువంటి దుర్మార్గుడు మంచోడు అవుతాడు. కాస్త ఏదన్నా సహాయం చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి దుర్మార్గుడు, దుష్టుడు చాలా మంచోడు అవుతాడు. చాలా మంచిది అయిపోయింది. ఆ తర్వాత ఆ మంచివాడు, ఆ మంచితనం తిన్నంతసేపు బాగానే ఉంటుంది, ఇచ్చినంతసేపు బాగానే ఉంటుంది. ఏదన్నా చిన్న తేడా వచ్చిందంటే దెబ్బకి మళ్ళీ తీర్పు మారిపోయింది. హల్లెలూయా. ప్రియులారా, న్యాయంగా తీర్పు తెచ్చండి. స్తోత్రం చెప్పిన అర్థమైన వాళ్ళు. నేను ఒక విషయం చాలాసార్లు చెప్పాను, మీరు మనసులో పెట్టుకోండి, నేర్చుకోండి. చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి జడ్జి చేయొద్దు, తీర్పు తీర్చవద్దు. హల్లెలూయా. దాని వెనక చాలా విషయాలు ఉంటాయి. అలాగైతే నేను మీకు అసలు సేవ చేయకుండా, మీతో మాట్లాడుకోకుండా ఉండాలి. ఎందుకో తెలుసా? మీ అందరి గురించి అలా చెబుతూ ఉంటారు నాకు వచ్చి. ఎవరు చెబుతారో తెలుసా? మీ ఇళ్ళ పక్కనోళ్ళు, మీతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మీతో పాటు సహవాసం చేసేవాళ్ళు, మీ ఇళ్ళ పక్కన ఉన్నటువంటి జనాంగమే నాకు కూడా చెబుతూ ఉంటారు. నిజంగా ఎక్కడుండి చెప్తున్నాను, మీ గురించి ప్రతి ఒక్కరి గురించి చెప్పిన వాళ్ళే. నేను అవన్నీ మనసులో పెట్టుకొని నిజమే, చెడ్డదే, నిజమే, దుర్మార్గుడే, నిజమే, పాపే అనుకుంటే నేను మీకు ప్రార్థన చేయను. ఎందుకంటే నా ప్రభు ఏదైతే అవలంబించాడో అది నేను అవలంబించాలి. నా ప్రభు ఏం చేశాడు? చూసేదాన్ని బట్టి తీర్పు తెచ్చాడు. ఆయన వినేదాన్ని బట్టి తీర్పు తెచ్చాడు. అసలు విషయాన్ని మనం గ్రహించాలంటే టైం తీసుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి కూడా చెప్పాను నేను, అది ఏ విషయమైనా సరే ఆలోచన చేస్తాను, ముందు వెనక అడుగుతాను, కూర్చోబెడతాను. ఒకవేళ నిజంగా ఆ వ్యక్తి ఆ పని చేసి ఉంటే, లేక దొంగతనం అనుకుందాం, ఆ దొంగతనం చేసే కనుకుంటే అప్పుడు కూడా దొంగని ముద్ర అయ్యాను నేను. ఎందుకంటే అది ఎందుకు చేసిందో, ఎలా చేసిందో, ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ కారణం కూడా తెలుసుకుంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను ఎక్కడో గుర్తులేదు, పోతా ఉంటే దోసకాయలు కోసుకున్నారు. వచ్చేడు దొంగ, రే పట్టుకో రే అన్నారు.
సరే అని చెప్పి నేను అడ్డుగా పోతా, ఏంది ఈ హడావుడి అని చెప్పి ఆగి, ఏం చేశాడు బాబాయ్, ఏంది ఈ అబ్బాయి ఏం చేశాడంటే దోసకాయ తీసుకున్నాడు. నేను అడిగాను, ఏరా దోసకాయ ఎందుకు తీసుకున్నావు? అన్న బాగా ఆకలైందన్న, 2 రోజులైంది తినక, అందుకే ఆకలి మీదట ఇంట్లో అన్నం లేదు. ఎవరో చెప్పారు వాళ్ళు అక్కడ దోసకాయ పొలం ఉందంటే వచ్చి ఒక దోసకాయ కోసుకున్నానన్న. ఏం చూశాడు? ఇంక నేను అబ్బాయిని దొంగని ఎలా ముద్ర వేయగలనమ్మా? ఏ విషయమైనా అలా అలా అలవాటు చేసుకోండి. ఏదైనా విన్నాయండి, గుర్తుపెట్టుకోండి. నీకు శత్రువులు 2 విధాలుగా తయారవుతారు. ఒకటి, నీవు అభివృద్ధి అయినప్పుడు తయారవుతారు. రెండోది, నీవు దేవుని సన్నిధికి వస్తావంటే తయారవుతారు. వాళ్ళతో పాటు పాప కార్యాలు ఉంటే నీకు శత్రువులు ఉండరు. వాళ్ళతో పాటు వాళ్ళు చెప్పిన మాటకంతా కూడా తలక అని ఊపితే నీకు శత్రువులు ఎవరు ఉండరు. నువ్వు పరిశుద్ధంగా మారితే, పాపం నుంచి బయటకు వస్తే, క్రీస్తు బిడ్డగా మారితే నీకు శత్రువులు తయారవుతారు. నువ్వు అభివృద్ధి అవుతా ఉంటే నీకు శత్రువులు తయారవుతారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని లోకముల నుంచి వేరు చేసుకున్నాను కాబట్టి లోకము మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్పారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులో నైజం ఎలా ఉంటుందంటే, అక్కడంట వాడు జారి పడ్డాడంట అని చెబుతాడు ఫస్ట్ వాడు. ఏం చెబుతాడు? ఇప్పుడు ఈ మేరీ పడింది అనుకోండి, మేరీ కింద పడింది. ఏ పిల్ల వచ్చి నాకు చెప్పింది, అన్నా మేరీ నిన్న జారి కింద పడింది అని చెప్పింది. నేను అన్నాకి ఏం చెబుతానంటే, జారి కాదంట పడింది, ఇద్దరు కలిసి కొట్టుకున్నారంట, కొట్టుకునేసరికి గట్టిగా తన్నేళ్ళకి కింద పడిందంట అని చెబుతాను నేను. మళ్ళీ నేను చెప్పే కదా, యువతలు ఈ అక్క ఏం చెప్పిందంటే, ఎవరో కాదంటలే వాళ్ళ ఆయన పుట్టుగా కొట్టిందంట. అసలు అక్కడ ఏమి జరగల అక్కడ. మనుషులు అలాగ తీర్పు తీరుస్తూ ఉంటారు, అందరూ అంతే. హల్లెలూయా. అయితే నేనైతే ఎంత కూడా ఎక్కించుకోను నేను. మీరు అలాగుంటేనే ప్రశాంతంగా ఉండగలరు. హల్లెలూయా. మంచిగా వాక్యం చదువుకోగలుగుతారు, ప్రార్థన చేసుకోగలుగుతారు, ధైర్యంగా బల్లారాధన చేయగలుగుతారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ముఖంలో దేవుని యొక్క వెలుగు ఉంటుంది. లేకపోతే మీ మనసులు ఇవన్నీ ఉంచుకొని మీరు మొఖాలన్నీ కూడా పొద్దున్నే మీరు ఎప్పుడు కూడా ఫ్రై చేసుకొని రాలేదా బాండి? ఆ ఫ్రై చేస్తే మొఖాలు ఎలాగ ఉంటాయి, అట్ట అయిపోతాయి. నాకెన్నైనా జరగని దాని గురించి కొంచెం ఆలోచన చేస్తా, పూర్వపురాలు ఆలోచన చేస్తా. నా గురించి ఎవరు ఏదైనా బ్యాడ్ చెప్పని, మీ గురించి నాకు చెప్పని, కొద్దిసేపు ఆలోచన చేస్తా, మనసులో కొట్టేసుకుంటుంది అంతే. లేదా నాకు మంచి దగ్గర వాళ్ళు అనుకోండి, వెళ్ళి అడుగుతా. వాళ్ళు నష్టపోవడం ఇష్టం లేదు కాబట్టి నేను దగ్గరికి వెళ్ళి, ఎరా శ్యామబాబు ఏంటి నువ్వు సినిమా హాల్కి పోయావంట, నిజమేనా? నాకు ఇలాగ చెప్పారు వేరే వాళ్ళు అంటే అప్పుడు వాడు నాకు చెప్పేస్తాడు విషయం. అన్నా నేను సినిమా హాల్ కాడ బాగాలేదన్నా, అక్కడ ఒక అబ్బాయి తెలిసిన అబ్బాయి ఉంటే డబ్బులు ఇవ్వాలి నాకు, నేను అక్కడ ఉన్నాను రారా అంటే బయటకు వచ్చాడు, నేను తీసుకుని వచ్చాను, వేరే వాళ్ళు నన్ను చూసి అక్కడ సినిమాకు పోయాడని చెప్పారన్న మీకు అని విషయం నాకు చెప్తాడు. నేను ముందే కనుక తీర్పు తీర్చుకున్నాను అనుకో, లోపల సినిమా పోయాడు అని చెప్పి ఇంక అందరూ చెబుతా. హవీలాగా ఫోన్ చేసి, హవీలా వాడు బైబిల్ చదువుతున్నాడు ఇంట్లో, ఎందుకయ్య గారంటే వాడు సినిమా పోయిందంట. అస్సలు అట్లా చెప్పకూడదు. హల్లెలూయా. నీవు న్యాయముగా తీర్పు తీర్చినట్లయితే వాక్యంలో ఏం చెప్పబడతా ఉంది? అట్టి వాని మీదకి క్షేమకరమైన దీవెన వచ్చును. హల్లెలూయా. దీవెనలో కూడా క్షేమకరమైన దీవెన. అలాంటి దీవెన నీకు రావాలంటే నువ్వు న్యాయముగా తీర్పు తీర్చడం అనేది ఆ ఆలోచన చేయాలి. 5వ పాయింట్ చెప్పి వాక్య భాగాన్ని ముగించుకుందాం. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతాం. 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. హల్లెలూయా.
నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే దీవెన నీ మీద ఖచ్చితంగా వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? దేవుని విషయాల్లో నమ్మకం ఉండాలి, వ్యక్తిగత విషయాల్లో నమ్మకం ఉండాలి, డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి. దేవుని విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఏదైనా చేయమన్నాడా ఆ చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి, క్రమంగా వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి, వాక్య ధ్యానంలో నమ్మకం ఉండాలి, కరెక్ట్గా ప్రతిరోజు నువ్వు చదువుతూ ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకత్వం అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా నీలో తరగనటువంటి ఒక పెద్ద ఐశ్వర్యం అండి. అది మీకు తెలియదు. అసలు నువ్వు నమ్మకంగా ఉంటావు, అలవాటు చేసుకోండి. అసలు మీరు ఎంత బాగుంటారో, మీ హృదయాలు ఎంత హ్యాపీగా ఉంటాయో, నీకే లోపల అనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఒక దేవుని బిడ్డలా ఫీల్ నీకు కలుగుతూ ఉంటుంది. అందరికీ నమ్మకంగా, స్త్రీగా నీ భర్తకు నమ్మకంగా ఉండు, భర్తగా నీ భార్యకు నమ్మకంగా ఉండు, పిల్లలుగా మీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి. దేవుని విషయంలో దేవుడు ఆజ్ఞాపించిన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిలో నమ్మకంగా ఉండండి. నీ నమ్మకత్వము నీకు దీవెన తీసుకొని వస్తుంది. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం గురించి ఒక మాట ఉంది. ఏమన్నాడంటే దేవుడే చెప్పాడు, భూమి ఆకాశములు గతించిన నా మాటలు అంతే. ఈ భూమి ఆకాశం గతించిన దేవుడు తన మాటను నెరవేర్చుకుంటాడు. మరి ఎంతమంది దీవించబడాలని కోరుకుంటున్నారో మీకు దేవుని వాక్యం అర్థమైందా? చెప్పండి. మొదటి పాయింట్, నీవు నిజముగా ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1 రోజున, ఈ బల్లారాధన రోజున నేను ఇక దీవించబడాలి, గతంలాగా నా జీవితం ఉండకూడదు, గతంలాగా నా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, గతంలాగా పేదరికం ఉండకూడదు, మేము దీవించబడాలని నిజంగా కోరుకుంటే ఆలోచన చేద్దాం. మొట్టమొదటిది చెప్పాలి, యెరూషలేములో నీవు నివసించినట్లయితే దీవించబడతావు. రెండోది, యెహోవానే అంటే యెహోవాను మాత్రమే సేవిస్తే నువ్వు దీవించబడతావు. మూడోది, దయాదృష్టి గలవానికి దీవెన వస్తుంది. హల్లెలూయా. నాలుగవది, న్యాయముగా తీర్పు తీర్చేవానికి. నేను ఒక మాట చెప్పాలండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొక మాట చెప్తే ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటికీ అందరినీ సంతోషపెట్టలేవు, అందరి దృష్టిలో నిన్ను నీవు నిరూపించుకోలేవు, అందరి దృష్టికి నీవు మంచిగా ఉండలేవు. బైబిల్లో ఏ భక్తుడు ఆ రీతిగా లేడు. ఒక్కళ్ళని చూపించండి చూద్దాం, ఒక్కళ్ళని చూపించండి చూద్దాం. ఎవ్వరు కూడా మందరినీ, యేసు ప్రభువే లేదు. యేసు ప్రభులో లోపం ఉన్నందువల్ల కాదు, యేసు ప్రభు అంటే నచ్చక ఆయన ద్వారా మేలు పొంది కూడా ఆయన మంచివాడు కాదనే ప్రచారం చేశారు. అందుకంటాను, నీ గురించి మంచివాడు కాదు, మంచిది కాదు అని ప్రజలు చెప్పినా నువ్వేం కంగారు పడొద్దు. నువ్వంటే ఏంటో నీకు తెలుసు, నువ్వంటే ఏమిటో దేవునికి తెలుసు. దేవుడే హెచ్చిస్తాడు, దేవుడే పడగొడతాడు, దేవుడే నాటుతాడు. మనుషులు నిన్నేమి కూడా చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొన్న కుటుంబ ప్రార్థనలో పౌలు గారి గురించి ధ్యానం చేశాం, చదివాం ఇద్దరం. ఆమె చదివేసి పనికి వెళ్ళిపోయింది. నేను ఏంటిది ఏందో ఉందని చెప్పి నేను ధ్యానం చేస్తున్నా కూర్చొని. పౌలు గారిని ఒకసారి రాళ్లతో కొట్టారు, రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని చెప్పి వెళ్ళారు. ఒకసారి జైల్లో వేశారు, ఇంకోసారి ఒక్కళ్ళు కూడా ఆయన పక్షాన మాట్లాడకుండా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒంటరిని చేశారు. ఇలాగ పౌలు గారికి చాలా జరిగిన ప్రతిసారి ఎందుకు అని కారణాన్ని ఎదిక. ఆయన ఎవరికి కీడు చేయలేదు, ఆయనది ఏ తప్పు లేదు. అందుకే నువ్వు చాలాసార్లు అనుకుంటావు, నేను ఏ తప్పు చేయకపోయినా మనుషులు ఎందుకు అలాగ మాట్లాడతారు అంతే. వాళ్ళకంటే నువ్వు ఏదో సాధించావు, వాళ్ళకంటే ఏదో ఒక విషయంలో నువ్వు ముందున్నావు కాబట్టి వ్యసనముతో యేసుని సిలివేసినట్టుగా నీ మీద కూడా చెప్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మీరెవరు బాధపడకూడదు, కంగారు పడకూడదు. ఒకటే మీ మనసులో పెట్టుకోండి, దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో చూసుకోండి. నీ అంతరాత్మను చూసుకోండి. నిజంగా ఏదైతే నేరాలు మీ మీద మోపారో అవి నీలో ఉన్నాయో లేదో పరీక్షించుకోండి. హల్లెలూయా. అంతవరకే. అప్పుడు నువ్వు న్యాయముగా తీర్పు తీర్చడం అనేది నీకు తెలుస్తుంది. తర్వాత చివరిగా 5వది, నమ్మకముగా ఉండు వాని మీదకి దీవెన వస్తుంది. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి ప్రభు సన్నిధిలో.